బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే టమాటా రైస్ రెసిపీని ఇలా ట్రై చేయండి. బిజీ జీవితంలో చాలామంది బ్రేక్ఫాస్ట్ కేవలం ఇడ్లీ, ఉప్మాతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే టేస్టీగా ఉండే టమాటా రైస్ రెసిపీని ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా టమాటా రైస్కి కావలసిన పదార్థాలు: బియ్యం, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, రుచికి సరిపడా నీరు, నెయ్యి. టమాటా రైస్ రెసిపీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. దానికి తగినన్ని ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం టమాటాలు వేసి బాగా కలపాలి. టమాటాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారపొడి జోడించండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా సాస్, రుచి కోసం ఉప్పు వేయండి. ఈ పదార్థాలన్నీ కాసేపు బాగా ఉడకనివ్వండి. తరువాత కడిగిన బియ్యాన్ని బౌల్లోకి వేయండి. ఇతర పదార్థాలతో బియ్యం బాగా కలుపుకోవాలి. బౌల్లో నీరు పోసి పదార్థాలను బాగా కదిలించండి. ఒక బౌల్పై మూత మూసివేయండి. పది నిమిషాలు ఉండనివ్వండి. తర్వాత స్టవ్ ఆపివేయండి. ఇప్పుడు టమాటా రైస్ రెడీ. ఇందులో టమాటా సాస్ అలాగే ఏదైనా పికిల్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. తినకుండా ఉండరు మరి.